guys, welcome back to my channel Anthuleni Anveshana. ఈ రోజు అయితే మన ఛానల్లో కుకింగ్ వీడియో అన్నమాట. ఎవర్ ఫస్ట్ టైం మన ఛానల్లో కుకింగ్ వీడియో వస్తుంది. అది కూడా సమ్మర్ స్పెషల్ పికిల్ చేస్తాను నేను. యాక్చువల్గా ఎప్పుడూ చేయలేదు, నేను వంట చేయడమే జ్ఞానం, అలాంటిది పికిల్ పెడతాను అనమాట. సమ్మర్లో అందరు పికిల్ వీడియోస్ చూసి నాకు కూడా ఎందుకు మన ఛానల్లో పికిల్ చేయకూడదు అనిపించింది. అందుకే నేనైతే మామిడికాయలు తెచ్చేసుకున్నా. ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకోకుండా వీడియో అయితే. ఫస్ట్ నేను దీన్ని వాష్ చేస్తా. పికిల్ నాకైతే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఫస్ట్ నాకు పికిల్ వీడియో చేయాలన్నప్పుడు ఐడియా తెలుసుకుంటాను అనమాట. ఇంట్లో మా అమ్మ చేసింది కానీ జస్ట్ అట్లా హెల్ప్ చేసిన. అప్పుడు కూడా ఏం కాన్సన్ట్రేషన్గా నేను పికిల్ చేయడం నేర్చుకోలేదన్నమాట. చూడని కూడా చూడలేదు ఎండ్ వరకు స్టార్టింగ్ నుంచి. ఇప్పుడైతే ఫస్ట్ వాష్ చేసుకుంటా నేను. ఎవ్వరు కానీ పీజీల్లో అయినా హాస్టల్స్లో అయినా పికిల్ పెట్టిండారు నాకు తెలిసి మోస్ట్లీ. ఈ క్రెడిట్ అయితే మనమే తీసుకుందాం ఫస్ట్ టైం పికిల్స్ పెట్టడం. అది నా ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు పెట్టిండేది చూడండిలే. మా పిన్నిని అడిగినా నేను ఫస్ట్ ఈరోజు అయితే, చెప్పు మా ఎట్లా పికిల్ పెట్టడం అంటే నాకు కూడా తెలీదు. మామిడికాయ పికిల్ అయితే తెలీదు, టమాటో పికిల్ చెప్తా అది చేయనింది. ఒకటి చేద్దాం ఫస్ట్ చూద్దాం ఇదని చెప్పేసి అయితే నేను స్టార్ట్ చేస్తాను. వాష్ అయితే బాగా చేసుకుంటాను, చూద్దాం. ఫస్ట్ స్టార్టింగే నేను చాలా చేయాలనుకోవడం లేదు. అది కూడా నేను హాస్టల్లో ఉంటాను కాబట్టి మా రూమ్ వాళ్ళకి ఇచ్చే అంత ఉంటే చాలు అనుకుంటాను. ఒక 4-5 నేనైతే 4-5 కాయలు తీసుకున్నా. చూస్తా ఎక్కువ అయితే 4 చేద్దాం అనుకుంటున్నాను, తక్కువ అయితే ఇది కూడా చిన్నది. ఇప్పుడు ఇది కూడా కడిగేస్తా. ఇప్పుడైతే మామిడికాయలు కడుక్కోవడం అయితే అయిపోయింది. మీకు ఇంగ్రీడియంట్స్ చూపించలేదు కదా నేనేమేమి తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్, సాల్ట్, తర్వాత చిల్లీ పౌడర్, తర్వాత అయితే టర్మరిక్ పౌడర్ అయితే తీసుకున్నా. తర్వాత కొన్ని సాసులు తీసుకున్నా. సాసులు అయితే ఇవి అయితే తిరువాత కోసం తీసుకున్నా. అండ్ 100 grams ఆఫ్ సాసులు తీసుకుంటే కొన్ని మాత్రమే తిరువాతకు ఉంచుకున్నా. ఇంకా మిగతావన్నీ నేను ఇట్లా అయితే పౌడర్ చేసుకున్నాను అనమాట, మిక్సీకి పెట్టినా. ఇది వేద్దాం. తర్వాత అయితే నెక్స్ట్ తెల్లవాయలు తీసుకున్నా తిరువాతకి. ఇంకంతే, ఇవే ఇంగ్రీడియంట్స్. నాకైతే ఇది చాలా ఈజీ రెసిపీ అన్నట్టు అనిపించింది అనమాట. మిగతా దాంట్లోకి పోల్చుకుంటే నాకు ఇదే ఈజీ అనిపించింది. ఇప్పుడైతే ఫస్ట్ ఇవైతే మామిడికాయలు కడిగేసుకున్నాను కాబట్టి కట్ చేసేసుకుంటా. ఫస్ట్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. అంటే వంటల ఛానల్లో దాంట్లో చూస్తే వాళ్ళు పెద్ద కత్తులు తీసుకొని నరుకుతాన్నారు దీనిలని. మనం అంతొద్దు. మోస్ట్లీ ఇంకా అయిపోతా ఉంది కోయడం కూడా. ఇది ఒకటి ఉంది, ఇది ఒకటే కోసేస్తే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నిజంగా ఇంత త్వరగా నేను ఒకటే ఏం కొయ్యలేదు కూడా. హెల్ప్ కంపల్సరీ కావాలా, పికిల్ చేయడానికి మాత్రం హెల్ప్ కంపల్సరీ కావాలన్నమాట. ఒకరి చేత అయితే అంటే కొయ్యడం, తర్వాత తెల్లవాయలు ఒల్చుకోవడం, ఇవన్నిటికి ఒకరు కంపల్సరీ హెల్ప్ అయితే నీడెడ్ అనమాట. పికిల్ అయితే దండిగా అవుతుంది అనిపిస్తుంది నాకైతే, చాలా అవుతుందేమో అనిపిస్తుంది. చూద్దాం. ఎప్పుడు ఇంటి నుంచే తెచ్చుకుంటా ఫస్ట్. నెక్స్ట్ ఈసారి మాత్రం ఇంటికి తీసుకొని పోతాను నేను హాస్టల్ నుంచి. కొయ్యడం అయితే అయిపోయింది. నేను 4 కాయలు మాత్రమే కోసిన, ఇంకొకటి వదిలేసిన అనమాట. ఎందుకో నాకు ముక్కలు చూస్తుంటే చాలా అనిపిస్తుంది. మాతో అంటే స్టోర్ చేయడానికి అంతంత పెద్ద బాక్సులు లేవు, దీంతో సరిపోతుంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇట్లా కోసిన తర్వాత ఇది ఉంటుంది కదా చిప్ప, దీనిపైన కండ కూడా ఉంటుంది కదా, ఇది కూడా వేస్ట్ చేయకోకుండా అయితే ఇట్లా కోసుకుంటాను పక్కలో. ఇది ఏం చేస్తామంటే ఇది ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉండదంట, ఒక 10-15 days స్టోర్ అయితే ఉంటుందంట. దీన్ని ఫస్ట్ కంప్లీట్ చేసేస్తాం తినడంలో అయితే. ఇదైతే 1 year స్టోర్ ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు. ఇదైతే మేము ఇట్లా కోసుకున్నాం. ఇది ఒకటే కోసేస్తే కంప్లీట్ అవుతుంది, కొయ్యడం అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఇంకొంచెంసేపు తర్వాత చెప్తాను. చేస్తాను దీంట్లో వేసి ఇట్లా సాల్ట్ వేసి పక్క పెట్టుకుంటా కొద్దిసేపు అయితే. దీంట్లోకి అయితే సాల్ట్ వేసా అందాజ్ చేద్దాం అనుకుంటున్నాం. అసలు మాకేమీ మెజర్మెంట్స్ ఏం తెలియదు నాకైతే. చెప్పినారు కానీ మెజర్మెంట్స్ ఎందుకో నాకు అవి వర్కౌట్ కావనిపించింది. నేనైతే నా ఈ సినిమా అయితే హిట్ ఫ్లాపో తెలీదు, చూద్దాం. ఇస్తాను ఈ సాల్ట్ అంతా అయితే. రాళ్ళు ఉప్పు అయితే కొంచెమైనా పర్లేదంట, ఈ సాల్ట్ కాబట్టి నేనైతే 2 గ్లాసులు వేసిన. ఇప్పుడైతే కలుపుదాం. కలిపి కొద్దిసేపు అయితే సైడ్ పెట్టుకుంటా. ఇది నీరు ఇడుస్తుందంట.
అంతలోపలే మనం మసాలాలు రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇది కలుపుతాం, కలిపి కొద్దిసేపు అయితే పక్కా పెట్టుకుంటాం. ఇట్లా ప్రతి ముక్కకు అంటుకుండేటట్లయితే సాల్ట్ ఇది వేసుకోవాలా. అన్ని దాంట్లోకి పట్టేసింది. ఇదైతే సైడ్ పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఇది సాల్ట్ వేసి పెట్టుకున్నాం. కొంచెం ఇది నీరు ఇడుస్తుందంట, అంతసేపు అయితే కొంచెం పెట్టుకుందాం. అప్పటి వరకు అయితే మనం తెల్లవాయలు ఒలుచుకుందాం. తర్వాత మసాలా కూడా ఉంది, అలా ప్రిపేర్ చేసుకొని వచ్చే లోపలే టైం అవుతుంది. అప్పటికల్లా ఇది రెడీ అయిపోతుంది అనమాట. మనం ఇంకా ఎండ్ చేయొచ్చు ఈజీగా. ఇప్పుడైతే ఇది కంప్లీట్ చేస్తా ఫస్ట్ నేను. మేమైతే కొంచెమే కాబట్టి మాది కొన్ని ఇవి తీసుకున్న తెల్లవాయలు కొన్ని ఒలుచుకున్నా సరిపోతుంది. కానీ ఎక్కువ టేస్ట్ కావాలంటే తెల్లవాయలు ఎక్కువ వేసుకోమని చెప్తున్నారు చాలా మంది. అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మనం సాసులు అయితే ఇట్లా పౌడర్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఇదైతే వేసుకున్నా. నేను ఒక గ్లాస్ తీసుకున్నా. నాదైతే ఏమి కొలతలు లేవు, అంతా అందాజుతోనే వేస్తాను అనమాట. 100 గ్రామ్స్ అయితే చిల్లీ పౌడర్ వేస్తాను నేను. కొంచెం అయితే టర్మరిక్ పౌడర్ వేసుకున్నా. టర్మరిక్ పౌడర్ అయితే కొంచెం అయితే చాలంట, జస్ట్ కలర్ కోసం, ఫ్లేవర్ కోసం అంతే. టర్మరిక్ పౌడర్ అయితే చాలు. ఇవే అన్నమాట మన మసాలాలు. ఇంకా మసాలాలకి అయితే ఇంకా ఏమీ లేవు. ఇదైతే బాగా మిక్స్ చేసుకుందాం. అంటే ఏవి ఇట్లా పలుకులు లేకుండా గడ్డలు లేకోకుండా అయితే మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని చూడనీకైతే చాలా మంచిగా ఉంది. పెట్టే చేయలేదు నేను పికిల్ చేస్తానని, అంటే మంచి అంటే ఈజీ రెసిపీ అనిపిస్తుంది. కలపడం అయితే అయిపోతుంది. చేతులు అయితే కారం లేకోకుంటే బెటర్. నెక్స్ట్ అయితే ఇంకా ఈ ప్లేస్ నుంచి అప్పటి నుంచి కూర్చొనే చేస్తాను కదా. ఇప్పుడు కొంచెం లేసి పని చేయాల్సిన పని ఉందన్నమాట. పొయ్యి కొంచెం తిరువాత పెట్టుకొని వద్దాం. తర్వాత ఇదైతే వేస్తా, ఎందుకంటే ఆయిల్లో వేడి ఆయిల్లో ఇది వేసేస్తే నల్లగా అయిపోతుంది అనమాట. నేను వేరే వంట చేసేటప్పుడు అట్లా చేసిన, అప్పుడు బ్లాక్ అయింది. అందుకే ఈసారి కొంచెం అట్లా వద్దు. ఇప్పుడైతే మొత్తం అంతా అయితే సాఫ్ట్గా ఉంది. ఏ దాంట్లో గడ్డలు అయితే లేకోకుండా ఉన్నాయి, పలుకులు లేవన్నమాట. ఇప్పుడైతే చూడండి మంచిగా ఉంది కదా, కలర్ అయితే మస్తు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే పక్క పెట్టేసి తర్వాత అయితే చూడండి అసలు నల్లగా కాకోకుండా అయితే మంచిగా వచ్చింది. తర్వాత అయితే ఆయిల్ కూడా సరిపోతుంది అనుకుంటాను నేనైతే. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకోకుండా మసాలా కలుపుదాం. మసాలా కలిపేకిన ముందు ఫస్ట్ అయితే మన ముక్కలు అది నీళ్ళు ఇడిచినాయో లేదో చూద్దాం. చూడండి ఎంత నీట్గా అయితే నీళ్ళు వచ్చినాయి కదా, ఇట్లయితే రావాలన్నమాట. మనం చేసే దాంట్లో అయితే 50% సక్సెస్ అని అయితే అనిపిస్తుంది ఇక్కడ. చూద్దాం. ఇప్పుడైతే ఇదంతా కలిపేస్తాం మసాలా. అంటే వేడిగా కూడా లేదనమాట, ఆయిల్ అయితే చాలా వేడిగా కూడా లేదు, మళ్ళీ అంత చల్లగా కూడా లేదనమాట. అట్లా కొంచెం ఈ మసాలా ఉడికే అంత అయితే ఉంది. దీంట్లోనే కలిపేస్తాను నేను అంతా మొత్తం. కలర్ అయితే మసాలా కలర్ చాలా బాగా కనిపిస్తాను అసలుకి. మొత్తం అంతా అయితే ఇట్లా కలిపేస్తాను నేను. అంటే గడ్డలు లేకోకుండా అయితే కలుపుకోవాలి నీట్గా. అంటే టమాటో సాస్ ఉంటుంది కదా ఆ టైప్లో. అంటే నేను అందరిది చూడ్డం ఇప్పటి వరకు పెట్టిండేది, ఇట్లా నేను డైరెక్ట్గా చేస్తా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా మంచిగా వచ్చింది కలర్ కూడా. మనం వంటల ఛానల్ పెట్టుకోవచ్చు. ఇది సక్సెస్ అయితే వంటల ఛానల్ పెట్టుకుందాం మనం. ఇంకా కుకింగ్ ఛానల్కి షిఫ్ట్ అవుదాం. చూడండి నేను వంట బాగానే చేస్తాను, నాట్ బ్యాడ్. కొలతలు అడగొద్దండి. ఇదైతే ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుండేసిన, ఏవి గడ్డలు లేకోకుండా అయితే మంచిగా వచ్చింది ఇది. అండ్ ఇప్పుడైతే లేట్ చేయకోకుండా దీంట్లో కలుపుకుంటానా. ఇదైతే ఉంది కదా, ఈ ముక్కల్లోకి అయితే ఇదంతా వేసేసుకుంటానా నేను. ఇప్పుడు దీంట్లో వచ్చిండే వాటర్ కూడా ఏం వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకైతే ఈ వాటర్ వచ్చినాయి కదా, ఈ వాటర్ వేస్ట్ చేయకూడదంట. ఇప్పుడే ఫోన్ చేసి మా అమ్మని కనుక్కున్నా. ఈ వాటర్ అయితే వేస్ట్ చేయకోకుండా ఇదైతే అట్లే కలిపేసి మనం ఏ దాంట్లో స్టోర్ చేసుకుంటామో దాంట్లో అయితే నింపుకుందాం. ఫస్ట్ ఇదైతే కలుపుతా నేను, కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే కలుపుదాం. అంటే ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ఇది కన్సిస్టెన్సీ అంతా లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఫస్ట్
కలర్ మాత్రం హైలైట్. టేస్ట్ ఎట్లుంటుందో ఏమో కానీ నాకు ఊరగాయ చూడండి. ప్రతి ముక్క కంటేటట్లయితే కలిపిన. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా కొంచెం ఇవి కూడా మిగిలించుకున్నాం కదా, ఇది కూడా దీంట్లో కూడా వాటర్ వస్తున్నాయి. దీన్ని కూడా కలుపుదాం. ఇది ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం, తర్వాత ఇది తినడం కంప్లీట్ చేస్తాను నేను. మసాలాలు దీనికి కూడా కలుపుతాం. ఇట్లా పికిల్స్ చేసేటప్పుడు నాలాగా వైట్ డ్రెస్సులు వేసుకోవద్దండి. ఇది కూడా మంచిగా కనిపిస్తుంది కదా, మంచిగా ఉంది. డన్ డన్. చేసేదానికి నాకే నీళ్ళు ఊరుతున్నాయి నిజంగా. అంటే దీంట్లో పెడతాను నేను, ఈ బాక్స్లో అయితే పెడతాను నేను. వాటర్ లేకుండా చూసుకోవాలా దీంట్లో. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ ఉన్నా పికిల్ చెడిపోతుందంట. ఇది ఈ రోజు కూడా తినేకి రాదు యాక్చువల్గా. ఈ పికిల్ అయితే ఈరోజు తినేకి రాదు, 3 days తర్వాత తినాలంట. మనం పికిల్ పెట్టడం అయితే అయిపోయింది. ఇది ఇంకా సైడ్, దీన్ని ఇంకా 3 days టచ్ కూడా చేయకూడదు అనమాట. దీన్ని అయితే పక్క పెడదాం. అంటే ఇదంతా వేస్ట్ చేయకోకుండా మిగిలిండేదంతా మనం రైస్ వేసుకొని తిందాం. అంటే ఇప్పుడు తెలుస్తుంది యాక్చువల్గా టేస్ట్ ఎట్లుంటుందో అనేసి. లాస్ట్లో అయితే మసాలా వేస్ట్ చేయకోకుండా అయితే మనం వెయిట్ చేస్తున్నారు కొంతమంది, వాళ్ళకు కూడా పెడదాం దీన్ని. ఈ టేస్ట్ అయితే అప్పటి నుంచి నేను చేయడం చూస్తున్నారనమాట, ఎట్లా వస్తుందో అనేసి. అయితే వాళ్ళకు కూడా టేస్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ చూడండి ఎంత రెడ్గా ఉందో అన్నం. అయితే దీంట్లో కూడా మంచిగా ఈ మసాలా ఎక్కడ వేస్ట్ కాకోకుండా అయితే కలిపి, నేను మధ్యాహ్నం భోజనం కూడా చేయలే. మేము ఇది కూడా టేస్ట్ చేసేసినాం. ఇంకా ఇద్దరికి కూడా పెట్టినా నేను. బాగుంది అంటున్నారు. అంటే ఇంకా ఇది ఊరలేదు కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. ఇంకా ఊరితే బాగుంటుందని. కొంచెం కారంగా ఉంది, ఉప్పు కూడా బాగా సరిపోయింది. నేను ఎక్కువైతుందేమో అనుకున్నా ఉప్పు, అసలు ఏం ఎక్కువ కాదు. హైలైట్ అనమాట, చాలా బాగుంది. ఇంటెన్సెంట్గా తింటున్నా కదా. ఓకే, ఇంకా వీడియో ఎండ్ చేసేద్దాం. అంటే ఇంకా దీంట్లో కూడా ఉంది కదా అది తినాలని చెప్పేసి వీడియో ఎందుకు వచ్చేస్తుంది. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కారం అవుతుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇదైతే తిని ఎండ్ చేసేస్తా. బాయ్.